ఇవన్నీ ఈరోజు చాలా ఉన్నాయండి. టు స్టార్ట్ విత్ ముందర సత్యనారాయణ గారు, కైకాల సత్యనారాయణ గారి జయంతి ఈరోజు. అవును, నవరస నటన సార్వభౌమ అనే బిరుదు ఉంది. ఎన్టీఆర్కి చాన్నాళ్ళు అసోసియేట్గా ఉన్నారు, ఆయన అభిమానిగా ఉన్నారు, ఆయనకి డూప్గా ఉన్నారు, ఆయనతో సవాళ్ళు చేశారు. చాలా ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి. ఎన్టీఆర్ అంతే ప్రేమగా ఆయన చూసుకున్నారు. అసలు అవును. సత్యనారాయణ అసలు ఆయన జర్నీ గురించి చెప్పండి సార్. సత్యనారాయణ గారు కృష్ణా జిల్లా కౌతరం అండి ఆయన పుట్టిన ఊరు. అక్కడి నుంచి గుడ్లవల్లేరులో ఆయన ప్రాథమిక విద్య, తర్వాత ఆయన నాటక రంగ ప్రవేశం గుడివాడలోనే మొదలైంది. ఆ రోజుల్లో తెనాలి, గుడివాడ ఈ రెండు నాటకాలకి కొంత ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. సమాజాలు ఉండేవి అక్కడ, నాటక సమాజాలు ఉండేవి. శరత్ టాకీస్ అని సినిమా హాల్ ఉంది అక్కడ, శరత్ టాకీస్ అని. అది ఈ మధ్య కాలంలో కొడాలి నాని గారి విషయంలో బాగా ప్రముఖంగా బయటకు వచ్చింది. ఆయన ఆ థియేటర్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు, దాని నుంచి బయటకు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని. ఆ థియేటర్ యజమాని కాజు వెంకట్రామయ్య గారు ఆ రోజుల్లో గుడివాడలో నాటక సమాజాలన్నిటికీ కూడా ఆయన రాజపోషకుడు. అలా మొదలైనటువంటి నాటక నటన అంటే రంగస్థలం మీద మొదట సత్యనారాయణ గారి నటన ప్రారంభమైంది. ఆయన నాటకాల్లో నటిస్తున్న రోజుల్లోనే ఆయనకి రాజారావు గారి దగ్గర నుంచి ఒక ఆహ్వానం వచ్చింది, సినిమాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందా, ఆలోచన ఏమైనా ఉందా అని. అయితే అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే గరికపాటి రాజారావు గారికి. గరికపాటి రాజారావు గారు అంటే ప్రజానాట్య మండలి రాజారావు. ఆయన అడిగాడు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా అని. అంటే అప్పటికి ఆయన పుట్టిల్లు అనేటువంటి సినిమా నిర్మాణ సన్నాహాల్లో ఉన్నారు. అడిగితే ఈయన లేదు, నేను డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు ఎటు వెళ్ళదలుచుకోలేదు, మా ఫ్యామిలీలో ఎవరు డిగ్రీ కంప్లీట్ చేయలేదు, నేను చేయాలనుకుంటున్నానని చెప్పాడు. అలా డ్రాప్ అయింది ఆ ప్రోగ్రాం. ఈయన డిగ్రీలో జాయిన్ అయిపోయాడు గుడివాడలోనే. ఇప్పుడు ఏఎన్ఆర్ కాలేజ్ అని పిలుస్తున్నారు, ఆ రోజుల్లో గుడివాడ కాలేజ్ అది. తర్వాత దానికి నాగేశ్వరరావు గారు ఫండ్ ఇచ్చి దాని అభివృద్ధికి దోహదపడిన సందర్భంగా ఆయన పేరు పెట్టారు. ఇప్పుడు ఏఎన్ఆర్ కాలేజ్ అనే పిలుస్తారు దాన్ని. అదే కాలేజీ నుంచి డిగ్రీ తీసుకున్నాడు ఈయన సత్యనారాయణ గారు. తీసుకుని ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించారు. మచిలీపట్నంకి చెందినటువంటి డిఎల్ నారాయణ గారు ఆయన తీసినటువంటి సిపాయి కూతురు అనే సినిమాలో ఈయనకి మొదట హీరో ఛాన్స్ ఇచ్చారు. దానికంటే ముందు ఎల్వి ప్రసాద్ గారు కొడుకులు కూతుళ్ళు అని ఒక సినిమా అనుకుని దానికి కొత్త నటీనటుల్ని తీసుకుందామని జరిపినటువంటి స్క్రీన్ టెస్ట్కి ఈయన హాజరయ్యాడు. సెలెక్ట్ అయ్యాడు, కానీ ఆ సినిమా మొదలవ్వలేదు. దాంతో కొంత డిప్రెషన్లోకి వెళ్ళాడు ఈయన. మెడ్రాస్ వెళ్ళి, అంటే ఎల్వి ప్రసాద్ గారు చెప్పారు, బాబు నువ్వు ఆడిషన్ ఇచ్చేసావు, నువ్వు వెళ్ళిపోతే మీ ఇంటికి వెళ్ళిపో, మేము ఇంటిమేట్ చేస్తాం అప్పుడు రా అని. ఈయన వెళ్ళాల, అక్కడే ఉండిపోయాడు. మెడ్రాస్లోనే ఉండి ప్రయత్నాలు చేద్దాం అనుకున్నాడు. సినిమా అవకాశాలు ఎక్కడ వచ్చే పరిస్థితి కనిపించలేదు. కొంత డిప్రెషన్లోకి వెళ్ళిన టైంలో డిఎల్ నారాయణ గారు ఈ సిపాయి కూతురు అనే సినిమాలో హీరో ఛాన్స్ ఇవ్వటం, ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అవడంతో మళ్ళీ భవిష్యత్తు ఏమిటి అనేది ప్రశ్నార్థకం. ఇక లాభం లేదు, మనం వెళ్ళిపోదాం వెనక్కి అనుకుంటున్న టైంలో విఠలాచార్య గారు పిలిచి అపూర్వ చింతామణి సహస్ర శిరశ్చేదన అనే సినిమాలో క్యారెక్టర్ ఇచ్చాడు. ఇచ్చి ఆయన చెప్పిన సలహా ఏంటంటే హీరో అవ్వాలి అనేటువంటి ఆలోచన నుంచి విత్డ్రా అయిపో, ముందు విలన్గా ఇక్కడ చాలా అవకాశం ఉంది. అంటే రాజనాలు చాలా బిజీగా ఉన్నాడు, ఆర్ నాగేశ్వరరావు గారు చనిపోయాడు, వాక్యూమ్ ఉంది ఆ ఏరియాలో, కాబట్టి నువ్వు విలన్గా మొదలుపెట్టు, నటుడిగా ముందు ప్రజల హృదయాల్లో నువ్వు ఒక చోటు సంపాదించుకున్న తర్వాత నువ్వు అన్ని రకాల క్యారెక్టర్లు చేయొచ్చు అని విఠలాచార్య గారు ఇచ్చిన సలహా మేరకు విలన్ వేషాలు వేయటం మొదలుపెట్టాడు ఈయన. ఆ తర్వాత విలన్ వేషాలతో ఎంత పాపులర్ అయ్యాడో మనకు తెలుసు. అంటే సత్యనారాయణ గారు లేని సినిమా అంటూ ఉండేది కాదు. ఆయన రామారావు గారితో 101 సినిమాల్లో నటించాడు, విలన్గా కావచ్చు, ఏ తరహా పాత్ర అయినా కానీ. కృష్ణ గారితో దాదాపు 220 సినిమాల్లో ఆయన హీరోగా నటించాడు, అంటే విలన్గా నటించాడు. కృష్ణ గారు హీరోగా నటించినటువంటి సినిమాల్లో 220 సినిమాలు దాదాపు సత్యనారాయణ గారు విలన్. ఇలా ఒక సంవత్సరం విడుదలైనటువంటి తెలుగు సినిమాల్లో సత్యనారాయణ లేకుండా ఉన్న సినిమాలు వేళ్ల మీద లెక్కించదగ్గవి. అలా విలన్గా ఆయన ఒక వెలుగాడు.
ఈ క్రమంలోనే ఆయన క్యారెక్టర్ రోల్స్కి వెతుక్కున్నాడు ఆయన. అంటే రొటీన్గా వెళ్ళిపోతున్నాం మనం. ఆ రోజుల్లో మెడ్రాస్లో ఎలా ఉండేదంటే కథలు తెలిసిపోయేవి, బయటికి మాట్లాడుకునేవాళ్ళు ఆర్టిస్టులు. బలానా కంపెనీ ఈ సినిమా తీయబోతోంది, అందులో ఈ క్యారెక్టర్కి ఎవరు అనేది చర్చ జరుగుతోంది అని ఆర్టిస్టుల మధ్య చర్చ వచ్చేది. అలా క్రాంతి కుమార్ గారి శారద సినిమాలో విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేస్తున్నారు దాన్ని. దానిలో హీరోయిన్ అన్న పాత్రకి ఎవరు అనేది చర్చ జరుగుతోంది అన్నప్పుడు ఈయన అప్రోచ్ అయ్యాడు, నాకు ఇవ్వండి ఆ క్యారెక్టర్ అని. క్రాంతి కుమార్ గారిని అలాగే విశ్వనాథ్ గారిని. అదేమో కరుణరస ప్రధానమైనటువంటి పాత్ర. సత్యనారాయణ గారిదేమో విలన్గా ఆయన చాలా ప్రతిష్ట పొంది ఉన్నాడు అప్పుడు. ఒకసారిగా ట్రాన్స్ఫర్మేషన్ అంటే కష్టం ఎలా అని చెప్పి చాలా ఆలోచించారు. ఈయన వాళ్ళ మీద విపరీతంగా ప్రెజర్ తీసుకొచ్చాడు. చివరికి ఫైనల్గా ఆయనకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్లో సత్యనారాయణ గారు చాలా అద్భుతంగా నటించాడు. ఆ సినిమాలో అందరికంటే కూడా ఎక్కువ పేరు వచ్చింది సత్యనారాయణ గారికి. అక్కడి నుంచి ఏ తరహా పాత్ర అయినా సత్యనారాయణ చేయగలడు అని మొదలైంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయ్యాడు ఆయన. రెండోది ఎస్వి రంగారావు గారి నిష్క్రమణ. రంగారావు గారు విలన్గా చేస్తూనే క్యారెక్టర్ రోల్స్ ప్యారలల్గా వెళ్ళాడు ఆయన. అంటే పాతాళ భైరవిలో నేపాళ మాంత్రికుడిగా కనిపించిన రంగారావే ఇమ్మీడియట్ సినిమా పెళ్లి చేస్తూలో వియన్నగా సావిత్రి తండ్రిగా నటించాడు. ఇలాంటి అవకాశం సత్యనారాయణ గారికి రాలా, కానీ ఆయనే అందిపుచ్చుకున్నాడు. ఆయనే కృషి చేసి నేను ఏ తరహా పాత్ర అయినా చేయగలను. చివరికి కామెడీ రోల్ చేయాలి అనుకున్నాడు ఆయన. ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ క్యారెక్టర్ చేయాలి అని దేవుడు చేసిన మనుషుల సినిమా అప్పుడు ఆ క్యారెక్టర్ ఉందని తెలిసింది ఆయనకి. వెళ్ళి రామచంద్రరావు గారిని పట్టుకుని ఆ క్యారెక్టర్ నాకే ఇవ్వండి, నేనే చేస్తాను అంటే, అదేంటా నీకు విలన్గా ఏదైనా క్యారెక్టర్ అనుకుంటున్నాం మేము అంటే, వద్దొద్దు, మీరు విలన్ కావాలంటే ప్రభాకర్ రెడ్డికి ఇవ్వండి, మరొకళ్ళకి ఇవ్వండి, నేను చెయ్యను, నాకు ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ కామెడీ రోల్ ఇవ్వండి. అదే చేశాడు ఆయన. ఇలా తన ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకుని ఆ ఇమేజ్ నుంచి బయటకు రావటానికి తనే డైరెక్టర్ల చుట్టూ తిరిగి ఒక క్యారెక్టర్ పట్టుకొని యుద్ధం చేసే వాళ్ళతో ఆ క్యారెక్టర్ పోషించి, నిజానికి ఆ సినిమాలో ఆ క్యారెక్టర్కు చాలా పేరు వచ్చింది. ఎన్టీఆర్ తర్వాత దేవుడు చేసిన మనుషుల్లో ఎవరైనా ప్రస్తావించేది సత్యనారాయణ గారి పోషించినటువంటి విజయ నిర్మల అన్న క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో ఆయన నటనని ప్రస్తావించకుండా ఎవరు ఉండరు. అలా ఏ క్యారెక్టర్ అయినా కానీ ఆయన నటించే పద్ధతి అంటే ఎక్కడా కూడా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కనిపించదు ఆయన నటన మీద. అలాగే నిప్పులాంటి మనిషి సినిమా, నిప్పులాంటి మనిషిలో అది హిందీ వెర్షన్లో ప్రాణ్ చేశాడు ఆ క్యారెక్టర్. తెలుగులో వచ్చేసరికి సత్యనారాయణ తీసుకున్నారు. నిజానికి ఆ సినిమాలో రామారావు గారి క్యారెక్టర్ కంటే సత్యనారాయణ క్యారెక్టర్ కొంచెం స్క్రీన్ స్పేస్ ఎక్కువ. అలాగే ఈ క్యారెక్టర్కే పాట ఉంటుంది, రామారావు గారి క్యారెక్టర్కి పాట కూడా ఉండదు. అందులో సత్యనారాయణ గారికి చాలా పేరు వచ్చింది. పేరు వచ్చిన తర్వాత ఇది చూసి ఎంజి రామచంద్రన్ దాన్ని తమిళ్లో రీమేక్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ కూడా తనే చేశాడు. రెండు అంటే డ్యూయల్ రోల్ చేశాడు ఆయన. షేర్ ఖాన్ క్యారెక్టర్ కూడా ఆయనే చేశాడు. స్నేహమేరా జీవితం అంటే ఈ షేర్ ఖాన్ అనే పేరు ఎంత పాపులర్ అయిందంటే, హీరోకి వెన్నుదన్నుగా ఉండి హీరోని ముందుకు నడిపించే క్యారెక్టర్కి షేర్ ఖాన్ అని పేరు పెట్టాలి అనేటువంటిది ఎంతగా ఇంకిందంటే, మగధీర సినిమాలో శ్రీహరి క్యారెక్టర్కి షేర్ ఖాన్ అని పేరు పెట్టేదాకా అది అలా విస్తరించింది. అలా నిప్పులాంటి మనిషి సినిమా ఆయన కెరియర్లో ఒక అద్భుతమైన సినిమా. అక్కడి నుంచి మొదలు పెడితే ప్రాణ్ ఇంపాక్ట్ ఏమైనా ఉందా ఆయన మీద, ప్రాణ్ ప్రభావం ఏమైనా ఉందా అని పరిశోధించారు చాలామంది. కానీ ప్రాణ్ క్యారెక్టరు ప్రాణ్ తరహాలోనే ఉంటుంది. సత్యనారాయణ గారు చేసే పాత్ర ఈయన తరహాలోనే ఉంటుంది. ఎక్కడా ఇద్దరి మధ్య పోలిక పెట్టడానికి కుదరని పరిస్థితి. అండ్ డైవర్సిఫైడ్ రోల్స్ ఇప్పుడు యమగోళ క్యారెక్టరు అది రామారావు గారు సజెస్ట్ చేసింది. అంటే యాక్చువల్గా ఎన్టీఆర్తో యముడు చేయించి ఆ యంగ్ ప్రెసిడెంట్ క్యారెక్టర్ బాలకృష్ణతో చేయిస్తే అలా ఉంటుంది అనేది ప్రొడ్యూసర్ వెంకటరత్నం గారి ప్రపోజల్. ఓకే, స్క్రిప్ట్ చూసిన తర్వాత రామారావు గారు ఈ క్యారెక్టర్ బాలకృష్ణ